హాయ్ హలో నమస్తే వనకం అద్దా మీరు వింటున్నారు కాదు చూస్తున్నారు సిగ్నేచర్ స్టూడియో లెట్స్ ఫన్ జస్ట్ ఫన్. ప్రస్తుతానికి మీకు విషయం చెప్పాలంటే ఏంటి అనుకుంటున్నారా, అసలు ఎండాకాలం రాకుండానే బగ్గుమంటున్నాడండి సూర్యుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు బయటికి వెళ్ళాలి అంటే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే వద్దు. అయితే ఇందాక మనం అనుకున్నాం కదా సిగ్నేచర్ స్టూడియో లెట్స్ ఫన్ జస్ట్ ఫన్ అని. లెట్స్ ఫన్ అంటే జస్ట్ ఫన్ ఏం చేద్దాం, ఎవరికైనా కాల్ చేద్దాం. ఎవరికి, బాగా ఫేమ్ ఉన్న పర్సన్కి చేద్దాం. ఈయన ఏంటంటే వెబ్ సిరీస్ తీస్తూ ఉంటాడనమాట. ఎంత సతాయిస్తాడంటే వాళ్ళని, కానీ మనం నవ్విస్తాడండి. అతనికి ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దాం, బాగా ఏడిపిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, అతని పేరు నేను రివీల్ చేయను, కానీ మీరు వాయిస్ విని కింద కామెంట్ చేయండి. ఓకే, హలో హలో ఎవరు? శ్రీనివాస్ గారండి. ఎస్, ఎవరండి? సార్ నేను మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలండి ప్లీజ్. ఎవరండి మీరు? మీరు మాట్లాడే టైం ఉందంటే నేను మీకు చెప్తానండి నేను ఎవరనేది. చెప్పండి. మీరు మధ్యలో కాల్ కట్ చేయకూడదు. ఎవరు మీరు? చెప్పండి. సార్ చెప్తానండి, మీరు అంటే ఇప్పుడు 2 నిమిషాలు కాల్ కట్ చేయను అంటే చెప్తాను. నా బాధ చాలా ఉంది. ఎవరు? సార్ సరే కానీ నా ప్రాబ్లం ఏంటో చెప్తాను, ఒకసారి వినండి ప్లీజ్. మీరైనా వినండి. చెప్పండి. సార్ మీరు ఇప్పుడు వెబ్ సిరీస్ తీస్తున్నారు కదా, అవును. అందులో ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ ఒక ఆమె ఉందండి. మీ వైఫ్ క్యారెక్టర్ ఉంది కదా, నా వైఫ్? మీ వైఫ్ ఉందా అందులో? అవును. అది నేను అనుకోండి, అది నేను అనుకోండి, మీరేమో మా హస్బెండ్ అండి. ఎవరు మీరు? అసలు నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? ఒకసారి నేను చెప్పేది వినండి. అయితే ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ లో ఎలాగైతే చేస్తున్నారో మా హస్బెండ్ కూడా మా చెల్లిని తీసుకుని రమ్మంటున్నాడు. ఎవరు మీరు అసలు? నేను చెప్తున్న ప్రాబ్లం ఏంటి, మీరేమో ఎవరు ఎవరు అని అడుగుతారేంటి? నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? మీరే ఇచ్చారు. నేనా? అవును, మీరే కనుక నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అప్పుడేమో రిజెక్ట్ చేశారు, ఇప్పుడేమో నేను చిక్కుల్లో పడ్డాను. ఎవరు మీరు అసలు? ఇంతే కదా, అంతే కాదండి సార్. అప్పుడు రిజెక్ట్ చేశారు కదా, ఇప్పటికీ నా ప్రొఫైల్ మీద ఫోన్లో ఉంది. సో మనం పెళ్లి చేసుకోవచ్చు కదా సార్. కాదు నేను మిమ్మల్ని ప్రేమగా ముద్దుగా కాల్ కట్ చేశారు, మళ్ళీ కాల్ చేద్దాం. హలో. అక్కడేమో ఆయనే ఓట్ చేసి, ఇక్కడేమో మీరే ఓట్ చేసి నేమైపోవాలి అసలు. అసలు నా గురించి ఆలోచిస్తున్నారా మీరు? నేను నిజంగా చెప్తున్నాను. అప్పుడు ఎందుకు అవాయిడ్ చేశారు నన్ను? సరే ఇదంతా కాదు, పెళ్లి చేసుకుంటారా లేదా? కాదు, నేను మనసులో ఉండబట్టే కదా మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాకుంది కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అదే పనిగా పెట్టుకుని కాల్ చేశాను ఇప్పుడు. అయినా పర్లేదు, నేను మిమ్మల్ని చేసుకుంటాను. కాదు, నేను ఇంకా గుర్తు రాలేదా మీకు? నేను మిమ్మల్ని ఎంత ప్రేమగా హరి అని పిలిచేదాన్ని అసలు. అదేంటండి అలా అంటారు? సరే ఇదంతా కాదు, మీరు ఇప్పుడు అనండి, వెంటనే వచ్చేస్తాను. మీకు పెళ్ళి అవ్వలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఎందుకలా అంటే వెబ్ సిరీస్ లో అయింది అనుకోండి, రియల్ గా నేను తప్ప మీ మనసులో ఎవరు లేరు కదా. లేదండి, ఆల్రెడీ అన్ని అయిపోయాయా? లేరండి నా మనసులో. అంటే నేనే కదా? మీరు కాదండి. ఎందుకు అంటే ఇప్పుడు ఫిబ్రవరి 14th వస్తుంది, Feb 14. సో నేను మీకోసం ఎన్ని గిఫ్ట్లు కొన్నానో తెలుసా? అసలు ఆయనకి ఏమి కొనలేదు మా ఆయనకి, కానీ మీకు చాలా కొన్నాను. మీరే కదా? అలా అంటారేంటి? చూసారా ఎంత ప్రేమగా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలిచారు నన్ను. ఇదంతా కాదు, నేను సీరియస్ గా చెప్తున్నాను, నాకు నువ్వు కావాలి.
వాయబో నాకు ఎవరొద్దు బాబాయ్ నన్ను వదిలే బాబాయ్ నేను సినిమా చూస్తున్నాను మళ్ళీ చేస్తాను ఇక. కాదు కాదు హలో నాతో నీ చూడొచ్చు నెంబర్ సినిమా. ఎవరిది? హలో నీ నెంబర్ ఎవరిది? ఎస్ ఇప్పుడు గుర్తుకొచ్చాను కదా నేను ఎవరనేది. వాయబ్బో. గుర్తొచ్చానా లేదా? లేదు. సరే ఒక్కసారి ఆ స్వీట్ వాయిస్ తో ప్రపోజ్ చేయవా ప్లీజ్. ఈరోజు ప్రపోజ్ డే కదా, ప్రపోజ్ చేయొచ్చు కదా. ఈ రోజు ప్రపోజ్ డే ఏంటి? హా? మరి అందరూ ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ఈరోజు ప్రపోజ్ డే అని పెడుతున్నారు. పని పడలేదేమో వాళ్ళు చేయమని అయితే ప్రపోజ్. సార్ నాకు చేయవా ఇప్పుడు? హలో వెళ్ళి మీ ఆయన చేయమని ప్రపోజ్. నువ్వే కదా. బాబోయ్ ఎవరు రాదంటే సాగుపడుతున్నారు. నెంబర్ ఎవరు ఇచ్చారా మీకు? శ్రీను మూవీకి నన్ను కూడా తీసుకెళ్ళవా? మూవీయా? ఆ, ఏ మూవీ? ఇప్పుడే కదా మూవీ చూస్తున్నానన్నావు. ఇంట్లో సరే ఇంటికి వచ్చేస్తాను. మీకు మా అమ్మకి ఎత్తున్నారు అడిగి వచ్చేది. సరే ఇవ్వు అత్తమ్మతో మాట్లాడతాను. సరే ఉంటాను మరి అయితే నాకు పని ఉంది సినిమా చూడాలి. ఉంటా అని చెప్పి పెట్టేస్తావేంటి? మళ్ళీ కాల్ కట్ చేస్తారు, మళ్ళీ చేద్దాం.